బిగ్ 7లో ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోంది. రేపే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. రేపు మధ్యాహ్నంలోగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించిన తుది తీర్పు రాబోతోంది. ఈ తుది తీర్పులో రేపు న్యాయస్థానం ఏం తీర్పు చెప్పబోతోంది అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్న అంశం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేడి పడుతుందా, లేక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే అనుకూలంగా తీర్పు వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్లోనూ ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే 2023లో ఎలక్షన్స్ జరిగిన తరువాత కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని స్థాపించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, సుమారు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లోకి వచ్చేశారు. బహిరంగంగానే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వారిపై వేటు వేయాలి, అనర్హత వేటు వేయాలి అని స్పీకర్కు విజ్ఞప్తి చేసిన చర్యలు తీసుకోవడం లేదు అంటూ హైకోర్టుకి ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ను ఆదేశించలేము అని చెబుతూనే స్పీకర్ ఇంత సమయంలోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పలేము అని చెబుతూనే స్పీకర్ అధికారాల గురించి, జ్యుడిషియరీ అధికారాల గురించి, సభ హక్కుల గురించి, వీటన్నిటి గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టులో కూడా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును వాయిదా వేశారు. రేపు తీర్పును వెల్లడించబోతూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఆ ఎమ్మెల్యేల భవితవ్యం ఏ విధంగా రేపు తేలబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా కనిపిస్తూ ఉంది. సో రేపు తీర్పు రాబోతూ ఉండటంతో ఆ ఎమ్మెల్యేలలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకవేళ అనర్హులు అని ప్రకటిస్తే ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనర్హులు అని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఇది కొంత మచ్చగా మారే అవకాశం ఉంటుంది. రేపు ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోంది అన్నదే చర్చనీయాంశంగా మారింది. బహుశా ఈ తీర్పు, రేపు వచ్చే తీర్పు మొత్తం భారతదేశ రాజకీయాల్లోనూ పార్టీ ఫిరాయించిన ప్రతి కేసుకి కూడా ఒక ల్యాండ్ మార్క్ కేసుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. దీనిపై సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నగేష్, రేపు తీర్పు రాబోతోంది. బహుశా ఇది ఒక చారిత్రాత్మక తీర్పుగా ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. రేపు తీర్పు రాబోతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అంటే రకరకాల ఊహాగానాలు అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంటాయి. కానీ ఈ సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించే సమయంలో రాజ్యాంగపరంగా చాలా అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది. సుప్రీంకోర్టు ఫైనలా, స్పీకర్ ఫైనల్ అనేది రేపు తేలనుంది. ఎందుకంటే స్పీకర్ కూడా శాసనసభ స్థానంలో కూర్చుండి శాసనాలు, చట్టాలు చేసే స్థాయిలో స్పీకర్ ఉంటాడు. స్పీకర్ కూడా సుప్రీం పవర్కి అనుగుణంగానే పనిచేస్తుంటాడు. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా స్పీకర్లందరూ కూడా శాసనసభ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాతనే స్పీకర్ అవుతాడు. ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా స్పీకర్గా చట్టాలు, శాసనాలు చేసే స్థాయిలో స్పీకర్ ఉంటాడు. ఈ క్రమంలోనే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన భవితవ్యం అయితే రేపు తేలనుంది. ఇందులో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్నారు, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి, తెల్ల వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం నుంచి, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఉన్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం, కాళ యాదయ్య చేవెళ్ల నుంచి ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గం నుంచి ఉన్నారు. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఉన్నారు. అరికెప్పుడు గాంధీ షేర్లింగపల్లి నియోజకవర్గం నుంచి ఉన్నారు. మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఉన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేతగా పిటిషన్లు దాఖలు చేశారు. గత జనవరి నుంచి సుదీర్ఘ వాదనలు అయితే సుప్రీంకోర్టులో కొనసాగాయి. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు రకరకాల వాదనలు వినిపించిన పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ అనే వ్యక్తి ఫైనల్ అని చెప్పి చాలా వరకు వాదనలు వినిపించారు. ముకుల్ రోహిత్తో పాటు అభిషేక్ మను సింఘ్వి అని పెద్ద పెద్ద లాయర్లంతా కూడా సుప్రీంకోర్టులో రకరకాల వాదనలు వినిపించారు. ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పీకర్కి అంటే ఆర్డర్ చేయలేరు, స్పీకర్ని శాసించలేరని చెప్పి వాదనలో పేర్కొన్నారు. ఎందుకంటే చాలామంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా గవాయ్ ధర్మాసనం కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు శాసనసభ కార్యదర్శి
ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, తాము గడువు ఇచ్చినా కూడా కౌంటర్ ఎందుకు దాఖలు చేయడం లేదని చెప్పి రకరకాల వాదనలు వినిపించారు. కోర్టు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన వాదనలు వినిపించిన పరిస్థితి. స్పీకర్ సంబంధించిన కార్యాలయం, స్పీకర్ సంబంధించిన కార్యదర్శి, అడ్వకేట్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారు పార్టీ మారిన సంబంధించిన అంశాలు తన పరిధిలోకి రాలేదని, వాళ్ళు పార్టీ మారితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. అంటే రకరకాల వాదనలు అయితే వినిపించారు. గతంలో అంటే మహారాష్ట్రలో కూడా జరిగిన పరిస్థితి, మిగతా రాష్ట్రాల్లో జరిగిన పరిస్థితి, అక్కడ తీర్పుల్ని కూడా కోర్టుకు ముందైతే ఉంచారు. కానీ సుప్రీంకోర్టు ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటున్నది రేపు 10:30కు తుది తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మరి రాజ్యాంగ పరిరక్షణ ఎవరి చేతిలో ఉంది, ఇటు సుప్రీం ఫైనలా అటు స్పీకర్ ఫైనల్ అనేది రేపు ఉదయం సుప్రీంకోర్టు గవాయి బెంచ్లో తేలనుంది. రైట్ నాగేష్, మొత్తానికి రేపు చారిత్రాత్మక తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ తీర్పు ఎమ్మెల్యేల తల రాతను మారుస్తుందా, లేదు స్పీకర్ అధికార పరిధిలోకి న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని గతంలో ఇచ్చినటువంటి తీర్పుల విధంగానే ఇప్పుడు తీర్పు వస్తుందా, ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూద్దాం. రేపు మధ్యాహ్నం తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తుకు కోర్టు ఎటువంటి